Okay, my dear students, good afternoon to all of you. Please sit down, please sit down. Today, on this 26th July 2025, we are celebrating two great things. First great thing is Kargil Vijay Divas. Kargil Vijay Divas. Second, one more great thing we are going to celebrate is No Bag Day. First time in our school, MP School, Pasivedala. My primary school. 55 years ago, I used to study here. So, ఇలాంటి నో బ్యాగ్ డే ఎవ్రీ సాటర్డే ఎవ్రీ స్కూల్లో సెలబ్రేట్ చేయాలని నిర్ణయించిన మన గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి మన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన నో బ్యాగ్ డే క్రియేటివ్ ఎలా సెలబ్రేట్ చేయాలి అని నేను మీకు చూపించాలని, మీలో క్రియేటివ్ థింకింగ్ పెంచాలని, మీలో క్రిటికల్ థింకింగ్ పెంచాలని, మిమ్మల్ని చాలా ఇన్నోవేటివ్ చిల్డ్రన్గా తయారు చేయాలని ఈరోజు ఇక్కడ నేను ఈ నో బ్యాగ్ డే మనం ఇలా సెలబ్రేట్ చేస్తూ ఇలా అన్ని స్కూళ్ళల్లోనూ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చని తెలియజేయడం కోసం మన ప్రయత్నం మనం చేస్తున్నాం. ఓకే, ముఖ్యంగా ఇక్కడ ముందు గౌతమ్ ఎక్కడున్నాడు? గౌతమ్ కమ్ హియర్ గౌతమ్. ఈ గౌతమ్ సెకండ్ క్లాస్ నుంచి నా దగ్గరికి వస్తున్నాడు. అందుకని గౌతమ్కి ఇవన్నీ తెలుసు అన్నమాట. నా టూల్ కిట్లో ఈ టూల్స్ అన్ని చూస్తూ ఉంటాడు గౌతమ్ హైట్ సరిపోవట్లేదు కదా, అయితే గౌతమ్ పైకి ఎక్కిద్దాం. గౌతమ్ పైకి రా, చూడు. ఇప్పుడు గౌతమ్కి ఇవన్నీ తెలుసు. ఓకే గౌతమ్, ఈ టూల్స్ అన్ని నువ్వు చెప్పగలవా? ఒకటి అన్ని చెప్పగలవా? నన్నే చెప్పంటావా? ఇక్కడ ఏమైతే టూల్స్ పెట్టామో ఈ టూల్స్ అన్ని నువ్వు చెప్పగలవా? ఒక్కొక్కటి ఏంటని. గౌతమ్ స్లోగా మాట్లాడతాడు, నాకులా గట్టిగా మాట్లాడతాడు. అందుకని ఈ మైక్ పెట్టాను అనమాట. సో మరి నువ్వే టూల్ ఏంటో నువ్వు చెప్తావా? అయితే నేను పని చేస్తాను, అన్నీ చెప్పడానికి నీకు టైం పట్టవచ్చు. కాబట్టి ఫస్ట్ చూడండి, గౌతమ్ పొడిగా ఉంది. గౌతమ్ ఈ టూల్ పేరు ఏంటో చెప్పు. కటింగ్ కర్ర అంటున్నాడు. కటింగ్ కర్ర. మా చిన్నప్పుడు తెలుగులో అలాగే అనేవారు అనమాట దీన్ని. అందుకని నేను ఎప్పుడైనా సరదాగా వీడితో ఇది కటింగ్ కర్ర అని ఉంటాను, అందుకని వాడు కటింగ్ కర్ర అంటున్నాడు. దీని పేరు కటింగ్ ప్లేయర్. ఓకే, ప్లయర్. దీని పేరేంటి? కరెక్ట్ పేరేంటి? సో ఇది కటింగ్ చేస్తుంది వైర్ని, అలాగే నట్లన్నీ ఇప్పుతుంది. ఓకే, బాగుందా? ఇది చాలా మంచి టూల్. అట్లాగే దీని పేరు ఏంటి అడుగుదాం. స్క్రూ డ్రైవర్, కానీ చాలా పెద్దది కదా. దీనికి ఏమైనా తేడా ఉందా గౌతమ్? ఏం తేడా ఉంది? ఇది చిన్నగా ఉంది, హైట్ తక్కువగా ఉంది. ఇంకా ఇక్కడ స్టార్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ స్టార్ ఉంది. సో ఇది స్టార్ స్క్రూ డ్రైవర్, అంటే స్టార్ లాంటి స్క్రూ తీయడానికి బాగానే కనిపెట్టాడు గౌతమ్. మరి అయితే వీళ్ళిద్దరికి ఏమైనా తేడా ఉందా? ఇంకా చూడు, ఎన్ని రకాల స్క్రూ డ్రైవర్లు ఉన్నాయి మన దగ్గర. ఇంకా చిన్నది, ఇంకొంచెం పెద్దది, ఇంకా స్టార్, ఇంకా ఇది పెద్ద స్క్రూ డ్రైవర్ కదా. రకరకాల స్క్రూ డ్రైవర్లు ఉన్నాయి మన దగ్గర కదా. ఇదొక రకమైన స్క్రూ డ్రైవర్ ఉంది. లేకపోతే ఈ స్క్రూ డ్రైవర్ ఎక్కడ పడతాం మనం? కాదు, ఎక్కడైనా ఆగండి గౌతమ్ చెప్పండి. ఓకే, ఆలోచించి చెప్పండి తర్వాత. ఓకే వెరీ గుడ్. ఎక్కడన్నా చిల్లు పెట్టడానికంట. అంటే కొంచెం ఏం చేసాం మేము, ఒక స్క్రూ డ్రైవర్ని చివర కొంచెం ఫైల్ చేసామన్నమాట. ఏదైనా మేము ప్రాజెక్ట్ తయారు చేస్తున్నప్పుడు మధ్యలో ఎక్కడన్నా చిన్న కన్నం పెట్టాలంటే దీంతో అట్లా చేసి అక్కడ ప్లాస్టిక్కో ఆ వుడ్కో దీంతో కన్నం పెడతా ఉంటాం అనమాట. అంటే అన్నిసార్లు మేము డ్రిల్ మిషన్ వాడాం, ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాడతాం. ఒకే ఒక్క చిన్న హోల్ చేయాలనుకో అక్కడ మేము దీన్ని అక్కడే పెడతాం అన్నమాట. ఓకేనా? స్క్రూ డ్రైవర్ గురించి చెప్పేశాను. తర్వాత ఇదేంటి గౌతమ్? నైఫ్. చాలా షార్ప్గా ఉంటాయి ఈ నైఫ్లు, చాలా షార్ప్గా ఉంటాయి. మీరు ఇట్లా
స్కిన్ కట్ అవుతుంది. కేర్ఫుల్గా ఉండాలి. షార్ప్ అన్నమాట. ఇదిగో ఈ ఫోర్సెప్స్ కూడా చాలా షార్ప్గా ఉంటుంది. ఇది గుచ్చుకుంటే స్కిన్ చాలా కేర్ఫుల్గా ఉండాలి వీటితో. ఓకే, సో షార్ప్ ఎడ్జ్లు, వీటికి షార్ప్ ఎడ్జ్లు ఉన్నాయి కాబట్టి ఇదిగో ఇది కూడా నైఫే. ఓకే, దీన్ని పేపర్ కట్టర్ అంటాం. యాక్చువల్గా మనం ఏమంటాం, దీన్ని పేపర్ కట్టర్ అంటాం. ఓకే, మన ప్రాజెక్టులు తయారు చేయడానికి చాలా ఇంపార్టెంట్. అయితే మేము ఒక్కొక్కసారి చిన్న చిన్న ఎక్కడైనా హోల్డ్ చేయాల్సి వస్తుంది అనమాట. అందుకని దీన్ని హ్యాండిల్ అంట, చిన్న హ్యాండిల్, పీసీబీ డ్రిల్ హ్యాండిల్. ఓకే, దీనికి డ్రిల్ బిట్స్ ఉంటాయి. ఆ బిట్స్ మనం ఏ సైజు కావాలంటే ఆ సైజ్ హోల్డ్ చేస్తాం. ఇదిగో చూడు, దాంట్లో ఇంకొంచెం లావు కావాలంటే బిట్స్ ఇందులో ఉంటాయి. సో మనం ఏ బిట్ కావాలంటే ఆ బిట్ పెట్టుకుంటూ ఉంటాం. తర్వాత ఇంకా ఏం చెప్దాం గౌతమ్, ఇక్కడ మాటలో ఇంకేం చెప్తాం, దీన్ని చెప్తాం. ఇదేంటి, దీని పేరేంటి, ఎందుకు వాడతారు? సపోజ్ ఇదిగో ఇక్కడ చూపిద్దాం. దీని పేరు తెలుసా గౌతమ్? దీని పేరు చెప్పు. సోల్డర్ ఐరన్. దీని పేరు సోల్డర్. ఇది ఎందుకో చెప్తాను, ఒక్క నిమిషం ఆగండి. దానికన్నా ముందు గౌతమ్కి ఇక్కడ ఏదో ఇంట్రెస్ట్ వచ్చేసింది. చూడండి, దీని పేరు కట్టర్, వైర్ స్ట్రిప్పర్. దీని పేరేంటి అంటే వైర్ స్ట్రిప్పర్ అని ఎందుకు అంటారంటే, ఇప్పుడు చూడు ఈ వైర్ లోపల ఇక్కడ కాపర్స్ ఉన్నాయి కదా, మరి ఇక్కడ కూడా ఉంటాయి కదా కాపర్స్. మన కాపర్స్ తీయాలనుకో మనం బయటికి, వైర్ మీద నుంచి ఆ కాపర్లు కనపడాలి. మరి కనెక్షన్ ఇవ్వాలంటే కాపర్లు కావాలి కదా. ఆ కాపర్లకు మనకి టచ్ అయ్యి మనకు షాక్ పట్టకుండా దాని మీద ఇన్సులేషన్ ఉంది, ప్లాస్టిక్ ఇన్సులేషన్ ఉంది. సో ఇప్పుడు ప్లాస్టిక్ ఇన్సులేషన్ బయట తీయాలనుకో, చూడండి ఎలా తీసేసాము దీంతో. సో ఇదేం చేసింది, దాని మీద ఉన్న ప్లాస్టిక్ ఇన్సులేషన్ తీసేసింది. అందుకని దీని పేరు ఏం పెట్టాము మనం, వైర్ స్ట్రిప్పర్, అంటే తీసేస్తుంది. ఓకే, సో అట్లాగే సపోజ్ దీన్ని కట్టర్ని ఎవరో ఒక అబ్బాయి అన్నాడు, ఎందుకంటే ఇలా కట్ చేస్తుంది అనమాట, మనకు అవసరం లేని పోర్షన్ కట్ చేసింది. అయితే గౌతమ్కి ఇది ఎందుకు నచ్చింది అనుకుంటున్నారు, ఎంత కావాలో అంత ఇందులో చూసుకుంటాడు గౌతమ్. చూసుకుని దీన్ని ఇలా అంటాడు, అది తీసేస్తుంది, ఈ మిషన్ తీసేస్తుంది కదా గౌతమ్. మళ్ళీ దీంతోనే కట్ చేసేస్తాడు గౌతమ్. మళ్ళీ ఒకసారి దీంతో గౌతమ్ తీసి చూపించు. ఇది చాలా ఫేవరెట్ టూల్ అనమాట. ఆయన అంత కావాలో అంత పెడతాడు, దాని మీద నొక్కుతాడు. ఎందుకంటే ఈ పర్టికులర్ గ్రీన్ది ఈ వైర్ స్టెప్పర్ కొంచెం ప్రాక్టీస్ కావాలి దీన్ని తీయడానికి. దానికి ఏం అక్కర్లేదు, దాన్ని జస్ట్ పైన పెట్టి నొక్కితే అది తీసేస్తుంది. ఎంత తీయాలో అంత తీసిందా లేదా గౌతమ్? చూడండి అందరూ చూడండి ఎలా తీసాడో, వాడికి ఎంత ఇష్టం ఇది, ఎలా తీస్తూ ఉంటాడు, అవునా కదా. సో దీన్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటా ఉంటాం అన్నమాట. ఓకే, వెరీ గుడ్, ఎక్సలెంట్ గౌతమ్, బాగా తీసావు దీంతో. సో నెక్స్ట్ ఏం చూపిద్దాం, ఇది చూడండి. మరి ఇది మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అన్నమాట. ఎందుకంటే మరి నేను ఓల్డ్ ఫెలో అవుతున్నాను కదా, అందుకని నాకు కొన్ని కనిపించవు చిన్న చిన్నవి. అందుకని ఏం చేస్తాం, నేను ఆన్ చేసుకుని ఎక్కడైతే చూడాలో అక్కడ దీంతో చూస్తాం అన్నమాట. అక్కడ క్లియర్గా ఉందా లేదా అని చూస్తాం. ఓకే, ఇది ఆ రకంగా ఉపయోగపడుతుంది. దానికన్నా పెద్దది ఇది 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 చూడటానికి పని ఒకటే, కానీ ఇది కూడా లైట్ వేస్తాం మనం ఎక్కడ కావాలంటే అక్కడ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్తో చూస్తాం. కానీ దీనికన్నా పవర్ఫుల్ ఇది, కానీ ఇది ఎక్కువ ఏరియాని చూస్తుంది, ఇది తక్కువ ఏరియాని చూస్తుంది. మరి చూడండి డయామీటర్ తేడా ఉంది కదా లెన్స్కి, కానీ దీనికన్నా ఎక్కువ క్లియర్గా, తక్కువ దూరంలో ఎక్కువ క్లియర్గా చూస్తుంది ఇది. అర్థం పాయింట్. సో దే ఆర్ కాల్డ్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్. ఏమంటారు వీటిని తెలుగులో బోధార్థం అంటారు. ఓకే, మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్. రైట్, నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్. గౌతమ్ దీని పేరు ఏంటి? రాంపామ్. ఎవరు చెప్పారు రాంపామ్? ఎవరు చెప్పారు? వెరీ గుడ్, ఎక్సలెంట్, బాగా చెప్పారు. సో మీరు ఎప్పుడైనా దేన్నైనా కొయ్యాలనుకో, ఒక చిన్న ఓసన కానీ లేకపోతే ఏదైనా వుడ్ పీస్ని కానీ దేన్నైనా కొయ్యాలంటే దీంతో కోసి మీకు చూపించవచ్చు నేను. అలాగే మాకు ఏది కోయాలన్నా, ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, దీన్ని ఇక్కడ పెట్టి మనం ఎలా కోసిస్తాము, కోసేయచ్చు అన్నమాట. చూడండి వుడ్ని కోసేసిందా లేదా, చూడండి చూడండి కోసిందా లేదా, చూడండి అందరూ. అట్లా మనం దీంతో ఏది కావాలంటే అది కోసేయచ్చు అనమాట. పెద్దవి కూడా ఉంటాయి. ఫస్ట్ చిన్నపిల్లలు చిన్నవి నేర్చుకోండి, తర్వాత మనం పెద్దవి. ఓకే, ఇది అయిన తర్వాత. వెరీ గుడ్. అలాగే వుడ్ని కొయ్యటానికి రాంపాలో, ఇదేమో మెటల్ కొయ్యటానికి అట్లా. ఓకే, తర్వాత ఇదేంటనుకుంటున్నారు మై డియర్ ఫ్రెండ్స్, మనం చేసే పనుల్లో కొన్నిసార్లు మనం ఫైల్ చేయాలన్నమాట. ఫైల్
ఫైలింగ్ అంటే అర్థం ఏంటంటే ఆకురాయి, తెలుగులో ఇట్లా ఏమంటారు, ఆకురాయి. అంటే ఎక్కడన్నా మనం దేనివల్ల స్మూత్ చేయాలి, హోల్ ఏదన్నా పెంచాలి అంటే మనం దీన్ని అరగొడతాం అన్నమాట. జీవితంలో ఏం చేస్తాం, ఫైల్ చేసి అరగొడతాం. ఓకే, అలాగే ఇదిగో ఇదేమో చిన్నవి, ఈ డయామీటర్ తక్కువ ఉంది, ఇదేమో డయామీటర్ ఎక్కువ ఉంది, ఇది లావు ఫైల్. అలాగే నెక్స్ట్ ఇక్కడ మా దగ్గర వెరైటీ ఇక్కడ ఏంటో ఉన్నాయి, ఇవేం చేస్తాయో మరి నాకు తెలియదు, మీరే చెప్పాలి. రెంచులు, స్పానర్లు ఎక్కడైనా నట్టుకోట్లు ఉంటే చాలా మన గౌతమ్ చాలా ఇష్టం, ఎక్కువగా నట్లు ఇస్తూ ఉంటాడు, బిగిస్తూ ఉంటాడు. గౌతమ్ ఎక్కువ పనులు చేస్తూ ఉంటాడు. గౌతమ్ నాన్న ఎక్కడ ఉన్నాడు, పునీత్ కూడా ఈ స్పానర్తో చాలా ప్రాజెక్టులు చేశాడు పునీత్. ఈ స్పానర్తో ఎక్కువ ఏం ప్రాజెక్టులు చేశావు పునీత్ దగ్గర? సోలార్ కారు తయారు చేసినప్పుడు వాడేమో. ఇంకా ఇంకెక్కడ వాడు ఎక్కువగా 10-11 ఎక్కువ వాడేవు? ఎక్కడ ఎక్కువ వాడేవు 10-11? డ్రిల్ మిషన్. ఇంకెక్కడ వాడావు? మన ప్రాజెక్ట్ క్రాంకీ జనరేటర్లో క్రాంకులు బిగించడానికి అక్కడ కూడా వాడారు. సో ఇలాగ మనం ఎక్కడైతే నట్ బోల్ట్స్ ఉంటాయో వాటిని టైట్ చేయడానికి కానీ వాటిని తీసేయడానికి కానీ మనం ఏం వాడతాం చెప్పండి. తర్వాత ఇదిగో దీని పేరు ఎవరు చెప్తారు? నువ్వు చెప్తావా? హింట్ ఇవ్వనా? ఇదిగో హింట్, ఇదిగో దీని పేరు ఏం చెప్పాను? నువ్వు గోర్లు కూడా సాఫ్ట్ గా చేసేదని కాదు, దీని పేరు ఏం చెప్పాను గుర్తు చేసుకుని దాని ఆధారంగా దీని పేరు చెప్తే నాకు ఇష్టం. పిల్లలు ఎవరాళ్ళు? దీనికి ఏం చెప్పాను మరి? వీళ్ళందరికీ పేర్లు చెప్పలేదా? వీళ్ళ ముగ్గురికి పేర్లు చెప్పాను. ఏమన్నాము? 5. ఎవరు? గౌతమ్ అర్జున్ చెప్పాడా? రా గౌతమ్ అర్జున్ ఎలా రా. దీనికి తేడా ఏముంది? గౌతమ్ అర్జున్ ఇక్కడ గౌతమ్ అర్జున్ కూడా నా ఇంటికి వచ్చి నా దగ్గర ఎన్నో నేర్చుకోవాలనుకుంటాడు, కానీ ఇంకా గౌతమ్ అర్జున్ ఛాన్స్ దొరకలేదు. గౌతమ్ అర్జున్ ఈ పట్టుకుని దీనికి తేడా ఏముందో చూసి వాళ్ళ చెప్పు ఒకసారి గట్టిగా. ఇదేమో రౌండ్ ఉంటుంది, ఇదేమో కొద్దిగా లావు ఉంటుంది. లావు కాదు, ఏదో ఉంది చూడు, తేడా ఉంది. పట్టు చూడు, ఇలా పట్టు చూస్తే తెలుస్తుంది. ఏముంది? ఇది రౌండ్ గా ఉందంట. ఓకే, వెరీ గుడ్. బట్ ఇది ఎలా ఉంది? ఎలా ఉంది? సాఫ్ట్ కాదు, ఇది రౌండ్ గా ఉంది, తప్పడగా ఉంది. కరెక్ట్. నువ్వు దగ్గర రామ్మా. తప్పడగా ఉంది. ఎస్, బాగా కనిపెట్టి తల్లి. నువ్వు దగ్గర ఇలా దూరం ఇక్కడ చూడు, నువ్వే చూడు. కమాన్ ఇక్కడ రావాలి. ఇక్కడ చూడమ్మా, ఇది ఎలా ఉందో చూడు. ఇది తప్పడగా ఉంది, ఇదేమో రౌండ్ గా ఉంది. అవునా కదా? చెప్పండి రా. తప్పడగా ఉన్నదాన్ని ఇంగ్లీష్ లో ఫ్లాట్ అంటారు. ఫ్లాట్. సో దాన్ని ఫ్లాట్ ఫైల్ అంటారు, దీన్నేమో రౌండ్ ఫైల్ అంటారు. ఇందాక ఏం చెప్పాను? ఈ రౌండ్ ఫైల్స్ ఎందుకంటే ఈ రౌండ్ గా ఉన్నాయి, ఇది కొంచెం లావ్ ఉంది, ఇది సన్నం ఉంది. రౌండ్ ఫైల్. కానీ ఇప్పుడు ఏం చేశాను? ఈ అమ్మాయికి ఈ ఫ్లాట్ ఫైల్, ఎందుకంటే ఫ్లాట్ కావాలి. సో మనకు కొన్నిసార్లు ఫ్లాట్ ఫైల్ కావాలి, కొన్నిసార్లు రౌండ్ ఫైల్ కావాలి. ఓకేనా? ఓకే కదా? ఇది ఒక బుల్లీ టూల్ కిట్. దీని పేరు ఏమన్నాను? దీని పేరు బుల్లీ టూల్ కిట్. ఎందుకంటే దీంట్లోనే స్టార్ స్క్రూ డ్రైవర్ ఉంది, మైనస్ స్క్రూ డ్రైవర్ ఉంది, ఇంకా 2 రకాల టూల్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ ఏది కావాలంటే అది మనం సపోజ్ మీరు ఎవరైనా స్టార్ స్క్రూ డ్రైవర్ ఏదైనా మనం ఇందులో పెట్టుకుని మనం కావాల్సిన బిట్ ఇందులో పెట్టుకుంటే ఇది ఆ స్క్రూ డ్రైవర్ అయిపోతుంది. ఇప్పుడు నేను స్టార్ స్క్రూ డ్రైవర్ బిట్ పెట్టాను, స్టార్ బిట్ పెట్టాను, అందుకని ఇప్పుడు స్టార్ స్క్రూ డ్రైవర్ అయిపోయింది. అవునా? మళ్ళీ యూజ్ చేశాను. ఈసారి ఇంకా పెద్ద స్టార్ కావాలనుకున్నాను, అది చిన్న స్టార్. ఇప్పుడు ఇంకా పెద్ద స్టార్ కావాలనుకున్నాను ఇక్కడ, అందుకని ఇది పెట్టాను, మళ్ళీ టైప్ చేసేసాను. సో ఇదేమన్నా పెద్ద స్టార్ పెట్టాను బిట్. ఓకే, దీని పేరు ఏమన్నా చెప్పండి? స్క్రూ డ్రైవర్ సెట్ కిట్, స్మాల్ కిట్ కదా. 4 రకాల స్క్రూ డ్రైవర్లు ఉన్నాయి, హ్యాండిల్ ఉంది. మీకు ఈ విషయం చెప్పడం మర్చిపోయాను. ఇది ఎవరైనా చెప్పగలరో లేదో చూద్దాం. దీని పేరు ఎవరైనా చెప్పగలరా? చూడండి, ఇది కూడా చాలా మంది స్కూల్ ఇస్తూ ఉంటారు. దీంట్లో టెస్టర్. ఎవరు చెప్పారు టెస్టర్? ఎందుకు టెస్టర్? కమ్యర్ నువ్వు కూడా దీని టెస్టర్ అని చెప్పగలిగావు కదా. ఈ పక్కన ఇక్కడ దగ్గరికి రా, చూడాలి. ఎందుకంటే టెస్టర్ ఎందుకంటారో నీకు అర్థమయ్యేలా చేస్తాను. నువ్వు కూడా రా. చూడండి, ఇక్కడ ఈ టెస్టర్ ఎందుకని అన్నారంటే
ఇది దీని పేరు దగ్గర దీని పేరు టెస్టర్ అని ఎందుకు పేరు పెట్టారంటే ఇది ఏదో టెస్ట్ చేస్తుంది. ఎవరిని టెస్ట్ చేస్తుంది ఇది? కరెంట్ని టెస్ట్ చేస్తుంది. అక్కడ కరెంట్ వస్తుందా లేదా అని ఆన్ చేస్తే, స్విచ్ ఆన్ చేస్తే అది ఇప్పుడు సపోజ్ మనం స్విచ్ ఆన్ చేసాం, ఫ్యాన్ తిరగట్లేదు. అప్పుడు ఏం చేస్తాడు ఎలక్ట్రీషియన్? ఇది అక్కడ పెట్టి ఆ టెస్టర్ దగ్గర పెట్టి స్విచ్ ఆన్ చేయమంటాడు. అక్కడ లైట్ వచ్చింది మనకి, ఇక్కడ ఆటోమేటిక్గా పవర్ అక్కడికి వస్తుంది, ఎలక్ట్రిసిటీ అక్కడ రీచ్ అవుతుంది. అక్కడ అయినా తిరగట్లేదంటే ప్రాబ్లం ఏంటి? లోపల ఏదో. ఆ తర్వాత అక్కడికంటూ స్విచ్ ఆన్ చేస్తే వస్తుందా లేదా అని చూసుకుంటాడు అనమాట. సో అలా ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, ఎక్కడ రావట్లేదని తెలుసుకోవడానికి వాడేది ఎలక్ట్రికల్ టెస్ట్ అన్నారు. ఎలక్ట్రిసిటీనే చూస్తుంది. నాకు జ్వరం వచ్చిందా లేదా అని నా టెంపరేచర్ నేను చూడలేదు, ఇది ఏం టెస్ట్ చేయలేదు నా టెంపరేచర్ని. సో ఇది టెంపరేచర్ టెస్ట్ కాదు, ఇది ఓన్లీ ఎలక్ట్రిసిటీ ఉందా లేదా చెప్పే ఎలక్ట్రికల్ టెస్ట్ అన్నారు. చెప్పరా దీని ఏం టెస్ట్ అంటారు? ఎలక్ట్రికల్ టెస్ట్. అర్థమైన పాయింట్ క్లియరా? ఇంకా అయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇలాంటి ఎలక్ట్రికల్ టెస్ట్ చూడండి, ఇందులో కూడా ఉంది. ఇదిగో లోపల ఉంది, బల్బు ఉంది, ఇక్కడ ఉంది బల్బు. ఇదేమో ఓన్లీ టెస్టర్, ఇదేమో ఏ బిట్ కావాలంటే బిట్ మార్చుకుంటూ టెస్ట్ చేయొచ్చు. అర్థమైందా? సో టెస్టర్ కమ్ స్క్రూ డ్రైవర్, మళ్ళీ రకరకాల బిట్లతో. అందుకని దీన్ని కిట్ అన్నాను. అందుకని దీన్ని ఏమన్నాను? సో మీరు అందరూ కావాల్సిన కిట్లు కొనుక్కోవాలో వద్దా చెప్పండి రా. మరి మీరేమో డబ్బులన్నీ, తల్లికి వందన డబ్బులన్నీ పాటు చేసి వస్తున్నారు. మన స్కూల్లో ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి ఏమో స్కూల్కి లైబ్రరీ ఉండాలని, ఒక అబ్బాయి ఏమో స్కూల్కి ల్యాబొరేటరీ ఉండాలని మన స్కూల్ పిల్లలే నిర్ణయించుకున్నారు. వాళ్ళకి తల్లికి వందన వచ్చిన డబ్బుల్ని వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పి బతిమాలి ఆ డబ్బులు 13,000 వచ్చినాయి అంట ఒక అబ్బాయికి. ఆ 13,000 పెట్టి ఒక బీరువా తయారు చేయించాడు. రాజమండ్రిలో బీరువా తయారు చేసే కంపెనీలో. బయట షాపులో కొందా ఉంటే 25,000 చెప్తున్నారంట. కంపెనీకి వెళ్ళి బతిమాలి నాకు వచ్చినాయి 13,000, నా 13,000కి 5-6 వచ్చి ఇలా తయారు చేయమని బతిమాలి తయారు చేయించుకొచ్చాడు ఒక అబ్బాయి. ఆ తర్వాత ఆ బీరువాలో పుస్తకాలు, సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ పెట్టుకోవడానికి, ఇంకా వాళ్ళ తమ్ముడికి వచ్చిన 13,000తో పుస్తకాలు, ఎక్సలెంట్ మంచి మంచి తెలివైన విజ్ఞానం ఉన్న పుస్తకాలని. తర్వాత వాళ్ళు కొన్ని ప్రయోగాలు చేయడం నేర్చుకున్నారు. ఆ ప్రయోగాలు మా స్కూల్లో పిల్లలు చూపించడానికి ఉండాలని ఆ మొత్తం అటు 13,000 పెట్టి 81 పుస్తకం వచ్చినాయి, ప్లస్ 4-5 ఎక్స్పెరిమెంట్లు వచ్చినాయి. అవన్నీ స్కూల్లో పెట్టారు. ఒక రోజున మొన్న ఏ రోజున జూలై 10న ఎగ్జాక్ట్గా ఒక 15 డేస్ క్రితం మెగా పేరెంట్ టీచర్ డే సెలబ్రేషన్లో వాళ్ళు ఈ విషయాన్ని అందరికీ చెప్పారు. అది ఇనాగరేషన్ కూడా చేశారు. దాన్ని ఇంకా మనం ఇంప్రూవ్ చేయాల్సి ఉంది. ఓకేనా? మరి మీరేం చేయాలి? ఇక్కడి నుంచి అయిందేదో అయిపోయింది, కానీ ఇక్కడి నుంచి ఏం చేయాలి? మంచి మంచి పనుల కోసం మీ డబ్బుల్ని, గవర్నమెంట్ మీకు ఇస్తున్న డబ్బుల్ని ఉపయోగించుకోవాలి. మంచి పుస్తకాలు కొనుక్కోవటానికి, మంచి టూల్స్ కొనుక్కోవటానికి, మంచి ల్యాబొరేటరీ చేసుకోవడానికి అన్ని చేసుకోవాలి. ఓకేనా? హ్యాపీగా చెప్పండి. ఇది గౌతమ్ చెప్తాడు. గౌతమ్ కమాల్ హరియా. ఈ రెండు చూడటానికి ఒకలాగానే ఉన్నాయి, కానీ వీటికి వేరే వేరే పేర్లు ఉన్నాయి. ఏం గౌతమ్? ఇది పెట్టుకో, పట్టుకో, నోటి దగ్గర పెట్టుకో. గౌతమ్ వీటి పేర్లు చెప్పు ముందు. ఫస్ట్ కమాన్ కమాన్ కమ్మని చెప్పాలి. నోస్ ప్లే. మరి దీనికి ఏం తేడా ఉందా? తేడా వాళ్ళ తెలియదు, నువ్వు చెప్పు. చూసారా? ఇది ఫ్లాట్ నోస్ ప్లే, ఇది ఫ్లాట్ గా ఉంది. నోస్ దీనికి ఫ్లాట్ గా ఉంది, చూడు. ఇది ఒక పనికి వాడుతూ ఉంటాం. ఒకసారి ఇది చేయని పని కోసం మేము ఇద్దరం రాజమండ్రి వెళ్ళి దీన్ని కొనుక్కొచ్చాం. అందుకని ఆ పేరు గుర్తుంది వాడికి. ఎందుకని మేము మాకు నోస్ ప్లేయర్ ఎలా కాదు ఇంకొకలాగా ఉంటుందని అడుగుతున్నాం షాప్లో. అన్ని షాపులు తిరిగి ఎక్కడ దొరకట్లేదు. ఒక షాప్ కూడా అన్నాడు, ఒరే వీళ్ళకి కానీ ఆ ఫ్లాట్ నోస్ ప్లేయర్ ఏమరా వీళ్ళు అడుగుతుంది, పేరు చెప్పలేకపోతున్నారు అన్నాడు. అవునా కదా? అప్పుడు వాడు తీసుకొచ్చి లోపల చూపిస్తే ఇదే కావాలని మేము గంతులేసి కొనుక్కుని వచ్చాం. అప్పటి నుంచి దీని పేరు మర్చిపోకుండా ఉండాలని దీన్ని గుర్తుపెట్టుకున్నాం. దీని పేరేంటి? సో ఇది కొన్ని పనులు చేస్తుంది, ఇది కొన్ని రెగ్యులర్ నోస్ ప్లే, ఇది కొన్ని పనులు చేస్తుంది. ఇచ్చేసిన పని ఇచ్చేయలేదు. వీళ్ళిద్దరికి చాలా మ్యాజిక్ ఉంది కదా. అది ఏం పనులు ఎప్పుడు ఎక్కడ ఎలా అని తర్వాత నేర్చుకుందాం. ఓకే? హ్యాపీగా చెప్పండి రా. తర్వాత నువ్వురా
చేసేదాన్ని స్క్రూ డ్రైవర్ అయితే, నట్టులు ఇప్పేది, నట్లు ఎక్కడైనా ఉంటే నట్లు ఇప్పడానికి, నట్లు ఊడదీయడానికి డ్రైవ్ చేసేదాన్ని నట్ డ్రైవర్ అంటారు. మీ బస్ డ్రైవర్ ఉంటాడు కదా స్కూల్కి, స్కూల్ బస్సు నడిపేవాడు బస్ డ్రైవర్, స్కూల్ బస్ డ్రైవర్. అలాగే స్కూల్ ఇప్పేవాడు బిగించేవాడు ఎవడో స్క్రూ డ్రైవర్, నట్లు బిగించేవాడు ఎవడో నట్ డ్రైవర్. ఇటు పేర్లు మర్చిపోతారు, ఇంకా చెప్పండి రా, మర్చిపోరు కదా, అందరూ గుర్తుపెట్టుకుంటారు కదా. హ్యాపీయా? నెక్స్ట్ 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 ఇంకోటి ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లీడ్ కట్ అంటాం. చాలా షార్ప్ గా కట్ చేస్తుంది అనమాట. ఎవరినైనా ఎక్కడైనా కట్ చేయాలంటే చూడండి, ఇది ఎంత షార్ప్ గా కట్ చేస్తుందో. లీడ్ కట్టర్ చాలా షార్ప్. చాలా సార్లు వాడతాం మేము మా ప్రాజెక్టులు చేసినప్పుడు. చాలా చాలా దీన్ని వాడతాం అనమాట. ఓకే, సరే, అది అయిపోయిందా? నెక్స్ట్ ఇంకేంటంటే, ఒకసారి గుర్తు చేస్తాను, స్క్రూ డ్రైవర్ల గురించి మాట్లాడాను, ఫ్లైర్లు, మన ఫైల్స్ గురించి మాట్లాడాను, తర్వాత నైఫ్ల గురించి మాట్లాడాను, తర్వాత కటింగ్ ప్లేయర్ల గురించి మాట్లాడుకున్నాం, నోస్ ప్లేయర్ల గురించి మాట్లాడుకున్నాం, కట్టర్ల గురించి మాట్లాడుకున్నాం, స్పానర్ల గురించి మాట్లాడుకున్నాం, మ్యాగ్నిఫైయింగ్ గ్లాసుల గురించి మాట్లాడుకున్నాం, యాక్సా గురించి మాట్లాడుకున్నాం. ఇంకో స్క్రూ డ్రైవర్లు, ఇంకా చాలా చిన్న చిన్న స్క్రూ డ్రైవర్లు కూడా ఉన్నాయి మన దగ్గర. చాలా చిన్న, అంటే ఒక్కొక్కటి ఒక పని చేస్తుంది అనమాట. ఇవన్నీ ఒక పని అయితే, అరే దీని పేరు ఎవరైనా చెప్పగలరా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అవునా? సరే, దీని పేరు ఏంటన్నా? మెజరింగ్ టేప్ అనాలి. మెజరింగ్ టేప్ అంటే మనం దీంతో ఏదో మెజర్ చేస్తాం, అవునా కదా? మరి ఏం మెజర్ చేస్తాం దీంతో? ఏమంటారు? కొలతలు చూస్తాం. వదిలేండి, కొలతలు చూస్తాం, తెలిసింది కదా మీకు. అంటే మెజర్మెంట్స్, కొలతలు తీస్తాం అంటే అర్థం ఏంటి? మెజర్మెంట్స్, అవునా కదా? అయితే దేన్ని మెజర్ చేస్తాం, అది నాకు ఇంపార్టెంట్. దేన్ని మెజర్ చేస్తాం చెప్పండి? ఏం మెజర్ చేస్తామమ్మా? చెప్పండి ఒకసారి, ఏం మెజర్ చేస్తాము? ఏమన్నా కొంచెం. సరే, ఇప్పుడు దీంతో మనం ఏం మెజర్ చేస్తామని చెప్పుకున్నాం? ఏంటమ్మా ఏం మెజర్ చేస్తామని చెప్పాము? సరే, ఈ అమ్మాయి కొలతలు కొలుస్తామని చెప్తాను కదా. అరే, ఇప్పుడు ఈ అమ్మాయితో అమ్మాయి మెజర్ చేద్దుగా. నాకు ఈ బోర్డు ఉంది కదా, ఈ బోర్డు ఎంత దూరం ఉందో అక్కడి నుంచి ఎక్కడికి? అరే, దీన్ని లీటర్లో కొలుస్తారా లేకపోతే గ్రాముల్లో కొలుస్తారా? ఈ దూరాన్ని ఆగండి ఒకసారి, అలా చేయకండి. అరే, గ్రాముల్లో కొలుస్తారని చెప్పేవాళ్ళు చెప్పండి. ఇన్ని గ్రాముల దూరం ఉంటుంది అని చెప్పేవాళ్ళు చేతులెత్తండి. ఒక అమ్మాయికే తెలుసు కరెక్ట్ ఆన్సర్, ఇంకెవరికి తెలియదు. గ్రాములు, ఎన్ని గ్రాములు పర్వాలి మనం, అంతేనా? కూర్చో. తర్వాత ఇంకా ఇది మన దూరం గ్రాముల్లో కొలుస్తాం. అది నువ్వు కూడా ఇక్కడ రా, గ్రాముల్లో కొలుస్తాం, నువ్వు అక్కడ ఉండు. ఓకే, ఇప్పుడు మనం గ్రాముల్లో కాదు, లీటర్లో, మిల్లీ లీటర్లో కొలుస్తాం. ఈ దూరాన్ని దేంతో కొలుస్తాం? మిల్లీ లీటర్లో, లీటర్లో కొలుస్తాం. 1000 మిల్లీ లీటర్లు అయితే 1 లీటర్ అవుతుంది. అంటే డ్రాప్ లాంటి 1 లీటర్ బాటిల్లో. అలాగే ఈ దూరాన్ని మనం మిల్లీ లీటర్ డ్రాప్స్ లోను లేకపోతే లీటర్లోనూ కొలుస్తాం. మనసు నువ్వు చెప్పు, ఈ దూరాన్ని మనం గ్రాముల్లో కొలుస్తామా, మిల్లీ లీటర్లో కొలుస్తామా, లేకపోతే దేంతో కొలుస్తాం? సెంటీమీటర్. కరెక్టేనా? ఆన్సర్ కరెక్టేనా? సెంటీమీటర్ ఒకటే ఉంటుందా దూరాన్ని కొలవటానికి? ఇంకేమన్నా ఉంటాయా? మిల్లీమీటర్. ఈ అమ్మాయి సెకండ్ ఏమంటే ఒకటో తీయండి. ఇలా ఇక్కడ రే, ఒకటో తీయండి. ఈ అమ్మాయి ఏం ఆన్సర్ చెప్పిందన్నా మనకి? దూరాన్ని మిల్లీమీటర్లో కూడా కొలుస్తారు. అయితే ఇప్పుడు ఇందులో మిల్లీమీటర్లు ఉంటాయి ఉండవా? లేవు, కనిపించట్లేదు. దీని మీద మిల్లీమీటర్లు కనిపించట్లేదు. నీ పేరేంటమ్మా? జైశ్వర. ఇందులో మిల్లీమీటర్లు కనిపించట్లేదు. ఇందులో సెంటీమీటర్లు ఉన్నాయి, తర్వాత అంగుళాలు ఉన్నాయి, ఇంచెస్ ఉన్నాయి, అంతే తప్ప మరి మిల్లీమీటర్లు లేవు. మరి మిల్లీమీటర్లు లేనప్పుడు నేను ఎలా కొలవాలి? కొలవలేం కదా. మరి ఈ అమ్మాయి ఏమో దూరాన్ని మిల్లీమీటర్లో కూడా కొలుస్తారని చెప్తుంది కదా.
ఏం చేద్దాం? ఇక్కడ సెంటీమీటర్ స్కేల్ ఉపయోగించి మిల్లీమీటర్లకు మార్చగలమా లేదా? ఎవరు చెప్తారు ఆన్సర్? 1 సెంటీమీటర్ దూరం అక్కడి నుంచి ఇక్కడ ఉందంటే మరి ఎన్ని మిల్లీమీటర్లు అని చెప్తావు ఆన్సర్? చెప్పండి నాకు. 1 సెంటీమీటర్లో ఎన్ని మిల్లీమీటర్లు ఉంటాయి? ఎన్ని మిల్లీమీటర్లు కలిస్తే 1 సెంటీమీటర్ అవుతుంది? ఏడమ్మా 10 ఏమైందా? నువ్వు చెప్పాడా? ఎవరు చెప్పారు? గౌతమ్ అర్జున్. కమాన్ ఇయర్ గౌతమ్ అర్జున్, నువ్వు కూడా ఎక్కువ పక్కన రా. చూడు పైకి నువ్వు కనపడదు. చూడండి గౌతమ్ అర్జున్ ఎంత కరెక్ట్ గా ఆలోచిస్తున్నాడు, ఎంత పర్ఫెక్ట్ గా థింక్ చేస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి 30 మంది పిల్లల్లో గౌతమ్ అర్జున్ ఒక్కడే నాకు నచ్చినట్టుగా ఆలోచించాడు. 10 millimeters makes 1 centimeter. మరి గౌతమ్ అర్జున్ ఇలాంటి సెంటీమీటర్లు 100లో 100 సెంటీమీటర్లు ఇచ్చేస్తే నీకు దాన్ని ఏమంటారు? జాగ్రత్త వినండి. ఈసారి 100 సెంటీమీటర్లు ఇస్తున్నాను. 10 mm ఇస్తేనేమో 1 సెంటీమీటర్ అన్నాడు. కానీ ఈసారి నేను 1 సెంటీమీటర్ ఇవ్వట్లే. గౌతమ్ అర్జున్కి 100 సెంటీమీటర్స్ ఇస్తాను. 200 కాదు, ఓన్లీ 100 ఇస్తాను. 100 సెంటీమీటర్స్. దాన్ని ఏమంటారు? ఇంక చూడు, 100 సెంటీమీటర్స్ నేను ఇస్తున్నాను, చూసుకో. ఇదిగో ఆగు. ఇదిగో 1 కాడి నుంచి ఇలా ఇక్కడికి 20, ఇక్కడ 30, 40, 50 అలా నేను దీంట్లో 100 వరకు ఇస్తాను. ఇదిగో ఇది 100, 100, ఇది 100. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి దూరం ఎంత? ఇక్కడ 1 నుంచి ఇక్కడ 100 ఉంది. ఎన్ని సెంటీమీటర్స్? 1 నుంచి 1 సెంటీమీటర్ నుంచి 0 సెంటీమీటర్ దగ్గర ఇక్కడ 100 సెంటీమీటర్ దూరం. ఇంత దూరం ఉంది. ఇంత దూరాన్ని ఏమంటారు? ఏమంటారు? కాదు, 100 సెంటీమీటర్స్ ని కలిపి 1 మీటర్ అంటారు. 100 సెంటీమీటర్ అంటే 1 మీటర్ డిస్టెన్స్ లో ఎన్ని సెంటీమీటర్స్ ఉంటాయి? సో మీ స్కూల్లో పిల్లలు ఎవరికి తెలియదు 100 సెంటీమీటర్స్ మేక్స్ ఎ మీటర్ అని మీ స్కూల్లో ఎవరికి తెలియదు. ఇది ఒకటి బాగాలేదు, నచ్చలేదు నాకు. ఇప్పటికే మీకు అన్ని తెలుసుందా? సో 1 మీటర్ అంటే అది కూడా చూడు, అక్కడి నుంచి ఇక్కడ వరకు చూస్తున్నా లేదా? అయితే ఇప్పుడు ఈ బోర్డు అక్కడి నుంచి ఇక్కడికి గౌతమ్ అర్జున్ ఎన్ని మీటర్లలో తెలుసుకున్నా, లేదా సెంటీమీటర్లు ఇక్కడ లాస్ట్ వరకు ఎన్ని ఉన్నాయి? దీంట్లో 150 వరకు ఉన్నాయి. సో అక్కడి నుంచి నా సెంటీమీటర్లు చెప్పు, మీటర్ల తర్వాత మారుద్దాం. గో. దిస్ ఈజ్ నో బ్యాగ్ డే. నో బ్యాగ్ డే అంటే ఏంటి? మన స్కూల్ పుస్తకాలు, స్కూల్ బ్యాగులు మోసుకెళ్లకుండా స్కూల్ పుస్తకాల్లో ఉన్న చదువుని బాగా అర్థం చేసుకోవడానికి ఏమైనా మాట్లాడుకుంటాం అన్నమాట. అర్థమైందా? నోట్ చేసుకోండి, సరిగ్గా నోట్ చేసుకోండి. అందమైన ఫోటో తీయండి అక్కడ, ఆ అమ్మాయి ఆ పిల్లలు. పిల్లలు మీరు ఎవరన్నా పిచ్చిగా మాట్లాడుకుంటున్నా, అల్లరి చేస్తున్నట్టు కనపడుతున్నా వెంటనే ఎలా పంపించేది కూడా అలా పంపించేస్తా. దిగమ్మా, అటుకెళ్ళి చూడు ఎన్ని వచ్చినాయో. ఎవరు లెక్క కట్టారు? గౌతమ్ అర్జున్. సో నెక్స్ట్ గౌతమ్ అర్జున్ కూడా మన ప్రాక్టీస్ మొదలు. ఎన్ని వచ్చినాయి? 2.5. ఇది 200 సెంటీమీటర్స్ ప్లస్ ఇంకా హాఫ్ అంటున్నాడు, అంటే 50 సెంటీమీటర్స్. నేను క్రాస్ చెక్ చేస్తాను, ఎందుకైనా మంచిది. ఒకసారి పక్కన మీ లెక్కల్లో తేడాలు ఉండకూడదు కదా. సో 100 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది 100. ఇక్కడికి 1 మీటర్ అయిపోయింది. చాక్ పీస్ పెట్టి మార్క్ చేయండి ఇక్కడికి, మళ్ళీ మర్చిపోకుండా ఉంటారు. ఇక్కడ 1 మీటర్ అయిపోయింది. ఓకే, అక్కడి నుంచి ఇక్కడ 1 మీటర్. మళ్ళీ 100 సెంటీమీటర్స్. 100 సెంటీమీటర్స్ ఇక్కడికి వచ్చింది. మరి మీరు బాగా చెప్పారా? ఇక్కడికి 1 చేయండి. చూడండి, కొంచెం పొడుగ్గా గీయచ్చు కదా ఇలా. మరి వీళ్ళు అర్థం చేసుకోండి. అయితే 50 కూడా గీద్దాం. 1/2 మీటర్ కూడా అంటే ఏంటో తెలియాలి కదా మీకు, అందుకని 50 కూడా గీద్దాం. అంటే 50 గీసినప్పుడు ఇదిగో చూడండి, ఇది హాఫ్ మీటర్, 2 హాఫ్లు కలిపితే ఫుల్ మీటర్. సో 50 సెంటీమీటర్స్. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ 50 సెంటీమీటర్స్, 100 సెంటీమీటర్స్ అంటే ఫుల్ మీటర్. అలాంటి ఫుల్ మీటర్ ఎక్కడ ఒకటి వచ్చింది. సో మీటర్ ప్లస్ మీటర్ 2 meters. ఎక్సలెంట్, కమాన్, గుడ్ బాయ్, బాగా చెప్పాను. మీటర్ ప్లస్ మీటర్ 2 meters. ఓకే, కానీ ఇక్కడ మీటర్ లేదురా. నీ పేరేంటి? ఇక్కడ మీటర్ లేదు, ఇక్కడ ఏం లేదు. మనకి మీటర్ అంత పొడుగు లేదు ఇక్కడ. మీటర్ లేదు, మీటర్ పట్టుకుంది. మీటర్ అంటే ఎంత ఉండాలి? అంత లేదు కదా ఇది.
ఏమో మనకేం తెలుసు, మనకు తెలియదు. వీ హ్యావ్ టు మెజర్ దట్. ఇక్కడ చూస్తే 40 ఉంది నాన్న. 40 అంటే హాఫ్ మీటర్ కూడా లేదు. 50 ఉంటే హాఫ్ మీటర్, ఇది 40 ఉంది. 40 సెంటీమీటరే ఉంది. ఏమన్నా నేను? అందుకే మనం ఏం చేయాలంటే చూడండి, 1 మీటర్ ప్లస్ 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 మీటర్. 2 మీటర్ ప్లస్ 40 సెంటీమీటర్స్ అలా అనుకో. 2 మీటర్ 40 సెంటీమీటర్ అంతే. మనకు బోర్డు ఎడలు ఎంత ఉంది ఎక్కడి నుంచి అక్కడికి, అలాగే బోర్డు హైట్ ఎంత ఉంది అది కూడా చూడొచ్చు మనం. చూడండి కిందకి ఇక్కడ నెంబర్ ఎంత వచ్చింది చూడండి, 120 వచ్చింది. అంటే 1 మీటర్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1 మీటర్ వచ్చింది, అది ఇంకో 20 సెంటీమీటర్స్ వచ్చింది. సో హైట్ ఎంత ఉంది, బోర్డు హైట్ ఎంత ఉంది, 1 మీటర్ ప్లస్ 20 సెంటీమీటర్. అర్థమైంది లేదా? ఇంటున్నారా మీరు అందరూ జాగ్రత్తగా వింటున్నారా? సో మన బోర్డు వెడల్పు ఎంత ఉంది, బోర్డు హైట్ ఎంత ఉందో తెలిసిపోయిందా లేదా? మనోజ్ని చెప్పట్లేదు నువ్వేమి, 3rd క్లాస్లో బాగా చెప్పేదా నువ్వు ఎక్కడ నాకు హ్యాపీగా చెప్పండిరా. సరే, ఏమైనా కానీ మీ కొలతలు రావడం చాలా ఇంపార్టెంట్. మ్యాథమెటిక్స్ బాగా రావాలి, డిస్టెన్స్లు కొలవటం, ఓకే, సెంటీమీటర్లు మీటర్లు ఇవన్నీ బాగా రావాలి. అరే మీరు ఎప్పుడన్నా దూరాన్ని కొలవటానికి, అరే ఇక్కడ నుంచి రాజమండ్రి మనకి ఎంత దూరం, 11 కిలోమీటర్స్. మన స్కూల్ నుంచి 11 కిలోమీటర్స్. మరి అక్కడ మనం మీటర్లో చెప్పలేదే, సెంటీమీటర్లో చెప్పలేదే, మిల్లీమీటర్లో చెప్పలేదే, కిలోమీటర్లోనే ఎందుకు చెప్పాను, అది ఈరోజు మీ పాయింట్. చూడండి అందరూ అబ్జర్వ్ చేయండి. మీరు కూడా వెళ్ళి కూర్చోండి, మళ్ళీ పిలుస్తాను అవసరం ఉన్నది. చూడండి రాజమండ్రి ఎన్ని కిలోమీటర్లు మనకి, 11 కిలోమీటర్స్. మరి మీ ఎవరికైనా తెలుసా లేదా, ఒక మీటర్లో జాగ్రత్త వినండి, 1 కిలోమీటర్లో 8 మీటర్లు ఉంటాయి. వెరీ గుడ్. 1 కిలోమీటర్లో అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి, దీన్ని 1000 పెట్టి మల్టిప్లై చేయాలి. ఎందుకు? ఆన్సర్ మీటర్లో తీసుకోవటానికి, ఆన్సర్ని మీటర్లో తీసుకోవడానికి నేనేం చేయాలి, 1000 పెట్టి మల్టిప్లై చేయాలి. కిలోమీటర్ తీసేయాలనుకున్నాను, మీకు కిలోమీటర్ అంటే తెలియట్లేదు కాబట్టి కిలోమీటర్ తీసేయాలంటే ఏం చేయాలి, 11 కిలోమీటర్ల బదులు 11 into 1000 అంటే ఎవరికైనా 11 into 1000 చెప్పగలరా? 11,000తో మల్టిప్లై చేయాలి. అది 0తో మీరు అలా చెప్పకూడదు. 11 ఎలాగవుతుంది, 1 ఏంటి అయినా మల్టిప్లై చేయడానికి. 11 into 1000. అరే 100 రూపీస్ పేపర్ చూసారు మీరు ఎప్పుడన్నా? అలాంటి 100 రూపీస్ పేపర్లో నోట్లు మీకు 11 ఇచ్చాను అనుకోరా, ఒక్కొక్కటి 100 రూపీస్. కాదురా ఒకసారి నిలబడు. 100 రూపీస్ పేపర్లో నీకు 11 ఇచ్చాను, 10 ఇస్తే 1000 రూపీస్ అయినాయి, కానీ నేను 11 ఇచ్చాను అంటే 1100 అయినాయి. ఇప్పుడు అట్లాగా ఇక్కడ 1000 రూపీస్ అనుకోండి, 11,000. ఎవరు చెప్పారు 11,000? 1 రూపాయలు. ఎక్సలెంట్, బాగా చెప్పావు. రా ఇక్కడ రా, ఇదిగో ఈక్వల్ టు 11,000. 11ని 1000తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 11,000. ఎందుకు ఏంటి 11,000 ఏంటి, ఇక్కడ నుంచి రాజమండ్రికి 11,000 మీటర్స్. 11,000 మీటర్స్ అని చెప్పుకోవటం బాగుందా, 11 కిలోమీటర్లు అని చెప్పుకుంటాం బాగుందా? అందుకని ఇంత పెద్ద పెద్ద నెంబర్లు పలకకుండా, సపోజ్ దీంట్లో 1 మీటర్ 100 సెంటీమీటర్స్ కాబట్టి దీన్ని 11,000 into 100. ఎందుకంటే మరి 1 మీటర్లో 100 సెంటీమీటర్లు ఉంటాయి కాబట్టి ఇప్పుడు 11 3 సున్నాలు ఇక్కడ దీన్ని పెట్టి దానిలో 2 పెడితే ఏమైంది చూడండి, ఏమైందో ఇన్ని సెంటీమీటర్లు వచ్చింది. సో ఇన్ని సెంటీమీటర్లు ఇక్కడి నుంచి రాజమండ్రికి ఇన్ని సెంటీమీటర్లు చెప్పుకోవటం బాగుందా, లేకపోతే 11,000 మీటర్స్ అని చెప్పుకోవటం బాగుందా, లేదంటే 11 కిలోమీటర్లు అని చెప్పుకోవటం బాగుందా? అందుకనమాట దూరం ఎక్కువయ్యే కొద్ది మనం ఏం చేస్తాం, దానికి పెద్ద నెంబర్ వాడతాం కిలోమీటర్లో. అదే ఇక్కడ నుంచి మన గేట్ ఎంత దూరం ఉందంటే కిలోమీటర్ కూడా లేదు కదా, అది 100 మీటర్స్ 150 మీటర్స్ అలా చెప్తాం. అదే ఇక్కడ నుంచి గుమ్మం ఎంత దూరం ఉందంటే ఒక 150 సెంటీమీటర్స్ ఉంది, 1 మీటర్ ఇంకో 50 సెంటీమీటర్స్.
అదే సపోజ్ దేనికన్నా అరే దీని లాన్ ఎంత ఉంటుందా అని చెప్పమన్నాను అనుకో, ఇది సెంటీమీటర్లోను మీటర్లోను కిలోమీటర్లోను చెప్తే వాటరా, అందుకని దీన్ని మిల్లీమీటర్లో చెప్తాం. అందుకని మీకు తెలియాలన్నమాట మిల్లీమీటర్ అంటే ఎంత ఉంటుంది, సెంటీమీటర్ అంటే ఎంత ఉంటుంది, మీటర్ అంటే ఎంత ఉంటుంది, కిలోమీటర్ అంటే ఎంత ఉంటుంది మీకు తెలియాలి. ఇక్కడ నుంచి మన రైల్వే గేట్ ఉందా, అక్కడికి 1 కిలోమీటర్ ఉంటుంది. అంత దూరం ఉంటే అంటే 1000 మీటర్స్ ఉంటాయి ఇక్కడి నుంచి అక్కడికి. అంటే మీటర్ స్కేల్ ఎట్టుకెళ్ళి కొలుస్తూ ఉంటే 1 మీటర్ 2 మీటర్లు 3 మీటర్లు 4 మీటర్ల 1000 టైమ్స్ మీరు కొలిస్తే 1000 అవుతుంది. దాన్ని ఇంత కష్టపడకుండా ఒక వీల్ ఉంటుంది, ఆ వీల్తో అలా నడిపించుకుంటూ వెళ్ళిపోతే అది చెప్పేస్తుంది ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి, ఎన్ని మీటర్లు ఉన్నాయి, ఎన్ని కిలోమీటర్లు అని చెప్పేస్తుంది. అది కూడా కొనుక్కుందాం మనం నెక్స్ట్ టైం. మరి మీ అందరూ తల్లికి వందల డబ్బులు దాచుకుంటారు ఇలాంటివన్నీ కొనుక్కొని మనం ప్రాక్టీస్ చేయడానికి తెలుసుకోవడానికి వేస్ట్ చేయకుండా. సరే అది అయిపోయిందా, నెక్స్ట్ ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చాను మీకు, చాలా ముఖ్యమైన విషయం. అందరూ ఒకసారి కూర్చోండి, గబగబా టైం అయిపోతుంది, ఇంకా 5 నిమిషాలు ఉంది. సో మీకు లెక్కలు బాగా రావాలి, అర్థమైందా? సైన్స్ లెక్కలు బాగా వస్తే చాలా పనులు చేయొచ్చు అన్నమాట. సైన్స్ అన్ని విషయాలు ఉంటాయి అన్నమాట. సైన్స్ అన్నిట్లోనూ సైన్స్ ఉంటుంది, కానీ లెక్కలు అవసరం. ఆ విషయం ఎలా ఉందని తెలుసుకోవాలంటే సపోజ్ మీరు కొబ్బరికాయ కొట్టుకుని తాగుతున్నారు కదా, కొబ్బరి పండంలో కొబ్బరి నీరు ఉంటుందని తెలుసు, అది సైన్స్. కానీ ఎంత నీరు ఉంది, ఏ పండంలో ఎంత ఉంది, అది లెక్క, మ్యాథమెటిక్స్. అర్థమైందా? ఇక్కడి నుంచి అక్కడికి దూరం అంటది సైన్స్, కానీ ఎన్ని మీటర్ల దూరం ఉంది అది మ్యాథ్స్. నేను బరువు ఉన్నాను అంటాను సైన్స్, కానీ ఎన్ని కేజీలు బరువు ఉన్నాను అని చెప్పడం మ్యాథ్స్. సో మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి, సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ వర్క్స్ టుగెదర్. ఏమన్నాను, లెక్కలో సైన్స్ కలిసి పనిచేస్తాయి, మనం కలుపుకోవాలి అవసరానికి. ఓకేనా, అర్థమైన పాయింట్? సరే, ఏదేమైనా ఈరోజు ఇంకొక 5 minutesలో మనం ఈరోజు ఒక బేసిక్ సర్క్యూట్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ సాటర్డే మళ్ళీ నో బ్యాక్ డేనా, ఈ బేసిక్ సర్క్యూట్ మనందరం ప్రాక్టికల్గా పార్ట్స్ ఇస్తాను, అన్ని తయారు చేద్దాం. ఒక బేసిక్ సర్క్యూట్ ఎందుకు మీరు తెలుసుకోవాలని నేను అనుకుంటున్నానంటే, ఇది ఇక్కడ పట్టుకో, నేను అడిగినప్పుడు ఒక బేసిక్ సర్క్యూట్. ఓకే, ఒక బేసిక్ సర్క్యూట్ ఎందుకు మీకు అవసరమని, అరే మీలో ఎవరైనా సపోజ్ ఎప్పుడైనా ఒక బ్యాటరీతో ఒక బల్బుని కనుక ఆన్ చేశారా లేదా చెప్పండి. ఎవరైనా ఒక సపోజ్ బ్యాటరీ ఇదిగో, కావాలంటే ఇక్కడ తెచ్చాను, మన దగ్గర ఉన్న బ్యాటరీస్ ఒక చేస్తాను. బ్యాటరీ చూడండి, బ్యాటరీ సపోజ్ HW బ్యాటరీ తీసుకున్నాం, ఇదిగో సపోజ్ HW బ్యాటరీ తీసుకున్నాం, దానికి ఒక ప్లస్ మైనస్ ఉంటాయి ఉండవా, ఇంకా 9 volt బ్యాటరీ HW బ్యాటరీ అని చెప్తున్నారు ఎవరు. ఇలా ఉంటుంది కదా, మన సీన్ గుర్తు అమ్ముతారు కదా ఇక్కడ 15 రూపాయలు. మన దగ్గర చాలా ఉన్నాయి, ఇప్పుడు ఒక 50 బ్యాటరీలు తెచ్చాను మీకోసం. ఓకే, సరే సరే నా దగ్గర ఇప్పుడు నేను మీకు బల్బ్ ఇస్తాను. ఏమిస్తాను మీకు? బల్బ్ ఎలా ఉంటుందంటే ఎల్ఈడి ఇవ్వట్లేదు, ఇప్పుడు నేను ఒక ఫిలమెంట్ బల్బ్ ఇస్తాను. ఒక బల్బ్ ఇచ్చాను మీకు. సో ఇక్కడి నుంచి ఒక వైర్ తీసుకుని ఇంకో వైర్ తీసుకుని ఇలా కనెక్షన్ ఇచ్చేసారనుకో మీరు ఈ బల్బ్కి, ఇక్కడో కనెక్షన్ ఇక్కడో కనెక్షన్. ఏమన్నాను? కనెక్షన్ ఇచ్చేసారు. బ్యాటరీ తీసుకున్నారు, బల్బ్ తీసుకున్నారు. మీ దగ్గర ఏం పాత్రనే ఒక బ్యాటరీ ఉంది, ఒక బల్బ్ ఉంది. కనెక్షన్ ఇచ్చేసాం. కనెక్షన్ ఇచ్చేస్తే బల్బ్ ఆన్ అయిపోయింది కదా. బల్బ్ వెలిగిందని చెప్పడం మాట్లాడేంటరా, బల్బ్ వెలిగింది. ఎందుకని? ఎలక్ట్రాన్స్ ఫ్లో మొదలుపెట్టినాయి అనమాట, ఇందులో కరెంట్ ఫ్లో మొదలుపెట్టి ఇట్లా సర్క్యూట్ క్లోజ్ అయింది కాబట్టి ఆ బల్బ్ వెలుగుతుంది. ఇందులో ఉన్న ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇందులో లోపల ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంది బ్యాటరీలో. ఆ ఎనర్జీ 9 volt దగ్గర ఉంది కాబట్టి, ఇది 9 volt బల్బ్ కాబట్టి పాడవకుండా వెలుగుతుంది. సో అది ఆ ఎలిగి ఇందులో ఎనర్జీ అయిపోయాక డిమ్ అయిపోతుంది, మొత్తానికి ఆగిపోతుంది, బ్యాటరీ అయిపోయింది, కొత్త బ్యాటరీ పెడతాం. అండ్ తర్వాత మళ్ళీ చాలా మాట్లాడుకుందాం. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే
మరి ఇలా కంటిన్యూస్ గా ఆన్ లో ఉంటే ఎట్లా? ఇప్పుడు సపోజ్ అక్కడ మన దగ్గర లైట్స్ ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆయన చాలా పెద్ద ఇంజనీర్, మీ అందరికి బాగా పనికొచ్చే ఇంజనీర్, అందుకని మాట్లాడాలి, లేకపోతే మాట్లాడాలి. మరి ఇట్లా కంటిన్యూస్ గా బల్బ్ ఆన్ లో ఉంటే మనకు బ్యాటరీ ఇబ్బంది మన వచ్చినాయి. అందుకని మరి ఇక్కడ మనకి మన క్లాస్ నుంచి వెళ్ళిపోయినా మనం ఏం చేస్తాం? స్విచ్ లో కట్టేస్తున్నాం. మరి అలా దీనికి కూడా స్విచ్ కావాలి కదా, చెప్పండిరా. అందుకని ఇక్కడ కంటిన్యూస్ గా వైర్ కనెక్షన్ లేకుండా ఏం చేస్తున్నాం? ఒక స్విచ్ పెడుతున్నాం. ఇప్పుడు స్విచ్ ఓపెన్ గా ఉంది, అందుకని ఆ బల్బ్ ఆఫ్ అయిపోయింది. స్విచ్ ఓపెన్ లో ఉంది కదా, మరి స్విచ్ ఆన్ లో ఉందా, క్లోజ్ లో ఉందా, ఓపెన్ లో ఉందా? ఓపెన్ లో ఉంది. రెండు కనెక్షన్ లేవు, అందుకని అది ఆగట్లేదు. ఇప్పుడు నేనేం చేస్తాను? ఈ స్విచ్ ని ఆన్ చేసేస్తాను. అప్పుడు బల్బ్ వెలగడం మనం మొదలు పెట్టింది, ఎందుకని ఆన్ చేశాం కదా, స్విచ్ ఆన్ చేశాం కదా. సో స్విచ్ ఓపెన్ చేస్తే బల్బ్ ఆగిపోయింది, స్విచ్ ఆన్ చేస్తే సర్క్యూట్ క్లోజ్ అయిపోయింది, బల్బ్ ఆన్ అవ్వడం మొదలెట్టింది. అదే పాయింట్ క్లియర్ అయిందా? అయితే రేపు సాటర్డే మనం ఈ ఎక్స్పెరిమెంట్ చేద్దాం అందరం కలిసి. ఎందుకు చేద్దామంటే మనం అందరం తయారు చేద్దాం. ఎలా తయారు చేద్దామంటే ఒక బ్యాటరీ ఇస్తాను మీకు. నెక్స్ట్ సాటర్డే ఏమి ఇస్తాను మీకు? ఒక బ్యాటరీ 9 వోల్ట్ బ్యాటరీ ఇస్తాను. ఆ తర్వాత దీని నుంచి ఒక స్విచ్ ఇస్తాను. ఆ స్విచ్ నుంచి ఒక రెసిస్టెన్స్ ఇస్తాను. ఆ రెసిస్టెన్స్ నుంచి ఒక ఎల్ఈడి బల్బ్ ఇస్తాను. అర్థమైందా? ఏమిస్తాను? ఒక ఎల్ఈడి బల్బ్ ఇస్తాను. దీని పేరేంటి? ఎల్ఈడి బల్బ్. ఇదేమో రెసిస్టెన్స్, ఇదేమో స్విచ్, ఇదేమో బ్యాటరీ. రేపు సాటర్డే మీకు ఏమిస్తాను? ఒక బ్యాటరీ ఇస్తాను, ఒక స్విచ్ ఇస్తాను, ఒక రెసిస్టెన్స్ ఇస్తాను. ఎల్ఈడి ఎందుకు ఇస్తానంటే ఈ 9 వోల్ట్ డైరెక్ట్ గా ఎల్ఈడి కనెక్ట్ చేస్తే ఎల్ఈడి బల్బ్ పాడైపోతుంది. అందుకని పాడవకుండా ఉండటం కోసం రెసిస్టెన్స్ ఇస్తాను. ఇవన్నీ కనెక్షన్ చేయడానికి ఒక బ్రెడ్ బోర్డ్ ఇస్తాను. సో బ్రెడ్ బోర్డ్ అంటే ఇట్లాగా దాని నిండా కన్నాలు ఉంటాయన్నమాట. ఇలాంటి బోర్డు ఒకటి ఇస్తాను, చిన్న బోర్డు ఒకటి ఇస్తాను. దాంట్లో ఇట్లా 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 ఏముంటాయి? దానికి లోపల చిల్లు ఉంటాయి, లోపల కన్నాలు ఉంటాయి, చిన్న 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 చిన్న. అయితే మనకు కావాల్సిన కనెక్షన్లన్నీ అందులో పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ సాటర్డే మళ్ళీ మధ్యాహ్నం ఇప్పుడు ఏదైతే టూల్స్ గురించి చెప్పుకున్నామో ఆ టూల్స్ గురించి మనం చెప్పుకోవట్లేదు కాబట్టి ఆ టైంలో బ్రెడ్ బోర్డ్ని ఎలా వాడాలో చెప్తాను. 2 to 2:30 మళ్ళీ 2:30 మీకు పాత్రని ఇస్తాను. తెచ్చాను, అన్నీ ఉన్నాయి అక్కడ. అప్పుడు మీరు ఏం చేయాలి? నేను చెప్పినట్టుగా ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. బ్రెడ్ బోర్డు చూపిస్తాను, ఇంకేం ఉండవు, బోర్డు మీద ఏం ఉండవు, బ్రెడ్ బోర్డు బొమ్మ ఉంటుంది. ఎక్కడ ఏది పెట్టాలో చెప్తానో అక్కడ అదే పెట్టాలి. ఆటోమేటిక్ గా స్విచ్ ఆన్ చేసినప్పుడు ఆ లైట్ ఆన్ అవ్వాలి, స్విచ్ ఆఫ్ చేసినప్పుడు లైట్ ఆఫ్ అయిపోవాలి. అది ఎక్స్పెరిమెంట్, ఫస్ట్ ఎక్స్పెరిమెంట్. అర్థమైనా మీకు? అక్కడ వెనకాల కదా ఏం వెనకలేదు, మొదలు ఏం వెనకలేదు, మీకు ఏం అర్థం కాదు. సో మీరు దీన్ని బట్టి ఈరోజు ఏం అర్థం చేసుకున్నారు? ఒక బేసిక్ సర్క్యూట్. ఇదిగో బేసిక్ సర్క్యూట్. బేసిక్ సర్క్యూట్ ఏముంటాయి? ఒక బ్యాటరీ ఉంటుంది, అందరూ చెప్పండి అన్న. ఒక స్విచ్ ఉంటుంది, ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ బేసిక్ సర్క్యూట్ అవసరం లేదు. ఒక లోడ్ ఉంటుంది, బల్బ్ కానీ మోటార్ కానీ ఏదో ఒకటి లోడ్. వైర్లు ఉంటాయి. బేసిక్ సర్క్యూట్లు ఏముంటాయి? ఒక ఎనర్జీ సోర్స్ బ్యాటరీ కానీ, అట్లాగే ఒక స్విచ్, లోడ్ బల్బ్ కానీ మోటార్ కానీ ఏదైనా. వీటిలన్నీ కనెక్ట్ చేయడానికి కావాల్సిన వైర్లు. అదేనా మీరు బేసిక్ సర్క్యూట్ ఏమంటే అర్థమైనా? సో మరి బేసిక్ సర్క్యూట్ అన్నది మనకి స్కూల్ చదువుల్లో 7th క్లాస్ 8th క్లాస్ లో ఉంటుంది. కానీ ఈ రోజున మన ప్రైమరీ స్కూల్ పిల్లలు ఎప్పుడు నేర్చేసుకుంటున్నారు? 4th 5th క్లాస్ లో నేర్చేసుకుంటూ అవన్నీ తయారు చేసి నాకు చూపించబోతున్నారు నెక్స్ట్ సాటర్డే. ఇట్లాగా జరగాలి. ఏంటి? నో బ్యాగ్ డే అంటే పుస్తకాల బ్యాగ్లు భుజాన్ని వేసుకురాకుండా స్కూల్లో ఏదేదో క్రియేటివ్ గా ప్రాక్టికల్ గా విషయాలు తయారు చేస్తూ నేర్చేసుకోవాలి. అలా క్రియేటివ్ గా మీరు ఎదగాలి. దానికోసమే మన గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు ఈ నో బ్యాగ్ డే మీకు పెట్టారు. మరి దాన్ని సద్వినియోగం చేసుకోవాలా వద్దా? మంచి మీకు కిట్లు ఇచ్చారు, అవన్నీ ఏమీ అవసరం లేదు మనకి సాటర్డేనా, అవునా కదా? ఏం బరువు మేరక్కర్లేదు. ఇవన్నీ తెలుసుకుని ఇట్లతో చేసేస్తుంటే ఇట్లాగా వీలైనంత వరకు
ఈ రోజు మన కార్గిల్ యుద్ధంలో మన వీర సైనికులు మనకి విజయం తీసుకొచ్చి అందించారా భారతదేశానికి? ఎప్పుడు ఏ సంవత్సరంలో? 1999లో పాకిస్తాన్తో యుద్ధం చేసి మన వీరులు ఎంతో మంది ప్రాణత్యాగం చేసి మన వీర సైనికులు మనకి విజయాన్ని తీసుకొచ్చి అందించారు. అందుకని మనం ఈ రోజున విజయాన్ని పొందాం కాబట్టి ఆ యుద్ధంలో దాన్ని కార్గిల్ విజయ్ దివస్ అంటాం. అర్థం ఏమంటాం మనం? 26th జూలైనే మన విజయ పతాకం ఎగరేసాం అక్కడ కార్గిల్లో. ఎక్కడ ఎక్కడ కార్గిల్ ఎక్కడ ఉందో తెలుసా మీకు? బార్డర్లో, భారతదేశానికి సరిహద్దుల్లో ఎక్కడో పైన హిమాలయ కొండల బార్డర్లో ఎంతో కష్టం. అక్కడ సైనికులు మైనస్ టెంపరేచర్ దగ్గర నిలబడి మీరు ఎక్కడ ఉండడానికి ఎంత కష్టం అవుతుంది. అక్కడ ఎంత కష్టమో అక్కడ ఫోన్ చేసినా కూడా వెళ్ళొచ్చారు. మధు గారు ఆయన పేరు. మన మధ్యన మన జూన్లో వెళ్ళొచ్చారు అక్కడికి. అక్కడి నుంచి కూడా సైన్స్ ఎలా పనిచేస్తుందో చెక్ చేసి వచ్చారు ఆయన మధు గారు, ఆయన టీం అందరూ కలిసి. ఆయన మన స్కూల్కి ఒకసారి పిలుద్దాం. సరే, మొత్తాన్ని మీరు ఈ రోజున ఎంత పెద్ద విజయాన్ని తీసుకొచ్చి భారతదేశానికి అందించిన వీర సైనికులకు అందరూ సలాం చేయండి. ఒకసారి అందరూ నా దగ్గరికి రండి, ఇక్కడికి వచ్చి సలాం చేయండి. ఒక ఫోటో అందరూ శాల్యూట్ చేయండి. వీర సైనికులకు శాల్యూట్ చేయాలి. వి శాల్యూట్ our brave soldiers. జై హింద్, జై భారత్, భారత్ మాతా की జై. వందే వందే వందే. జై హింద్, జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై జై భారత్, భారత్ మాతా की జై జై జై. God bless you. ఓకే సార్. All the best. All the best. Okay, మీకు బెల్ కొట్టారు.